ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకు వస్తోంది కుబేర సినిమా. క్రేజీ స్టార్ కాస్ట్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరి ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది కుబేర సినిమా. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని మరీ కుబేరని తెరకెక్కించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఏషియన్ సినిమాస్ తో కలిసి తన సొంత బ్యానర్ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ మీద పాన్ ఇండియా సినిమాగా తీశారు. ఇటు సార్ సినిమా తర్వాత తెలుగులో ధనుష్ నటించిన రెండో సినిమా ఇది. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సెల్బ్ లాంటి క్రేజీ స్టార్ నటించడంతో సినిమా ఎలా ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. కుబేర సినిమాలో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి. బిగ్ స్టార్ క్యాస్ట్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర ట్రైలర్ కట్ చూడగానే సినిమా స్టోరీ ఏంటో ఓ అంచనాకొచ్చేశారు ఆడియన్స్. ఇది ఒక బిలియనీర్ వర్సెస్ బెగ్గర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు అర్థమైపోయింది. ఇక సినిమాలో బెగ్గర్ గా నటించిన ధనుష్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం, ఇక లీడ్ క్యారెక్టర్స్ అయిన నాగార్జున, రష్మిక మందన, బాలీవుడ్ యాక్టర్ జిమ్ సెల్బ్ రోల్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీ ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. కుబేర సినిమాకి సంబంధించి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సినిమా మ్యూజిక్. ఇప్పటి వరకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ జోలికి వెళ్లని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం కుబేర సినిమా కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేశారు. కుబేర సినిమా థీమ్ కి తగ్గట్లే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీట్స్ చార్ట్ బాస్టర్ గా నిలిచాయి. మాస్ బీట్ తో వచ్చిన పోయిరా మామ మూవీ థీమ్ సాంగ్ అనగనగా కథకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ స్పెషల్ ఎలిమెంట్స్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న కుబేర ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడతాడో వెయిట్ అండ్ సీ.